ఇప్పటికిప్పుడు యుద్ధం తట్టుకోలేమని ఏమన్నా ఇరాన్ భావిస్తుందా? లేకపోతే ఇరాన్ అట్లా భావిస్తుందని అమెరికా నమ్మించాలని చేస్తుందా తెలీదు. ప్రస్తుతం అయితే అణు కార్యక్రమం విషయంలో ఇరాన్ రాజీకి సిద్ధపడిందని అమెరికా చెప్తోంది. మాతో ఒప్పందం కుదుర్చుకునేందుకు రెడీ అయిందని అమెరికాకి అయితే ఒక షరతు మాత్రం విధించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తోడు గల్ఫ్ ప్రాంతానికి అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం భారీ సైనిక సంపత్తిని తరలిస్తూ ఒత్తిళ్లు తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి మజీద్ తఖ్త్ రవంచి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒప్పందం కుదుర్చుకునే విషయంలో బంతి ఇప్పుడు అమెరికా కోర్టులోనే ఉందని వ్యాఖ్యానించాడు. అమెరికా నిజాయితీగా వ్యవహరించిన పక్షంలో ఒప్పందం కుదురుతుందన్నది మా నమ్మకం. ఆంక్షలు తొలగింపు ఎజెండాలో ఉంటే అణు కార్యక్రమం పరిమితుల మీద చర్చలకు సిద్ధమని స్పష్టం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమాన్ని వదులుకునేందుకు ఇరాన్ సిద్ధపడకుంటే దాడులు తజ్జమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించుకొచ్చాడు. అయితే ఇక్కడ బేసిక్గా ఏంటంటే మేము అణ్వాయుధాలు ఉత్పత్తి ఆపాలి అంటే మా మీద పెట్టిన ఆంక్షలు ఎత్తేయాలంటే ఇరాన్ ఆయిల్ మీద పెట్టిన ఆంక్షలు ఎత్తేయాలని అడుగుతుంది ఇరాన్. అందుకు సిద్ధపడుతుంది అమెరికా లేదా అన్న దాని మీద ఇది నడుస్తుంది.